హాయ్ గాయ్స్. సో ఈ క్లాస్లో మనం ఏం నేర్చుకున్నాం అంటే సో హెచ్టిఎంఎల్లో ఇమేజ్ ఎలిమెంట్ అంటే ఏంటిది, దాన్ని ఎలా యూజ్ చేస్తాం చూద్దాం. అలాగే మనం ఏదైతే ఇమేజ్ ఎలిమెంట్ ఉందో హెచ్టిఎంఎల్లో దానికి హైట్ అండ్ విడ్త్ అనేది ఎలా అప్లై చేద్దాం చూద్దాం. అండ్ వైడ్ ఎలిమెంట్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. అలాగే సిఎస్ఎస్ బాక్స్ మోడల్ ప్రాపర్టీస్ అంటే ఏంటో చూద్దాం. అందులో మార్జిన్ అంటే ఏంటో అని చూద్దాం. అంటే ఒక సింపుల్ కార్డ్ సెక్షన్ పేజీ క్రియేట్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి ఇమేజ్ ఎలిమెంట్ అంటే ఏంటిది తెలుసుకుందాం. సో ఇమేజ్ ఎలిమెంట్ అంటే ఏం లేదు, ఏదైనా మనం ఇమేజ్ని మన వెబ్సైట్లో చూపించాలనుకుంటే ఈ ఇమేజ్ ట్యాగ్ మనం యూజ్ చేస్తాం. సో ఇమేజ్ ట్యాగ్ మనం యూజ్ చేయాలంటే యాంగులర్ బేసిస్ ఐఎంజి అని చెప్పేసి సెల్ఫ్ క్లోజింగ్ ఇలా ఇచ్చేయాలి. సో ఇలా ఇచ్చేసినాము అంటే దీనికి ఒక అట్రిబ్యూట్ ఉంటుంది ఇమేజ్ని అప్లై చేయాలి అంటే. సో ఎస్ఆర్సి అనే అట్రిబ్యూట్ ఉంటుంది. సో ఎస్ఆర్సి అట్రిబ్యూట్ ఏం చేస్తుందంటే, సో యూఆర్ఎల్ అంటే ఏదైతే ఇమేజ్ మనం యాడ్ చేయాలనుకుంటున్నామో చూపించాలనుకుంటున్నామో ఆ ఇమేజ్ యొక్క యూఆర్ఎల్ అనేది ఈ ఎస్ఆర్సిలో మనం ప్రొవైడ్ చేయాలి. సో ఇమేజ్ ఎలిమెంట్ అనేది వైడ్ ఎలిమెంట్. ఇది వైడ్ ఎలిమెంట్ ఎందుకంటే దీనికి క్లోజింగ్ ట్యాగ్ అనేది ఉండదు, ఇది సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్. సో ఓన్లీ ఓపెనింగ్ ట్యాగ్ మాత్రమే ఉంటుంది, విత్ క్లోజింగ్ ట్యాగ్ కూడా అందులో ఉంది, అంటే దీన్ని సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్ అంటాం. అలాగే వైడ్ ఎలిమెంట్ అంటాం. సో దిస్ ఇస్ కాల్డ్ వైడ్ ఎలిమెంట్స్. ఇప్పుడు మనం ఒక ఇమేజ్ని డిస్ప్లే చేయాలంటే ఈ ఎస్ఆర్సికి ఆ ఇమేజ్ యూఆర్ఎల్ అనేది మనం ప్రొవైడ్ చేయాలి. సో మనం ఒక ఇమేజ్ని తీసుకుందాం. సో నా దగ్గర ఒక ఇమేజ్ ఉంది ప్రస్తుతానికి ఇక్కడ. సో ఒక ఇమేజ్ ఉంది. ఈ ఇమేజ్ని నేను డిస్ప్లే చేస్తాను. సేవ్. ఇలా ఇమేజ్ అనేది డిస్ప్లే అయిపోతుంది మన వెబ్ పేజ్లో. ఆ ఇమేజ్కి మనం హైట్ అండ్ విడ్త్ అనే ప్రాపర్టీస్ని ఎట్లా అప్లై చేయాలనేది చూద్దాం ఇప్పుడు. సో హైట్ అండ్ విడ్త్ అనే ప్రాపర్టీస్. సో దానికి హైట్ అండ్ విడ్త్ అప్లై చేయాలి అంటే మనం దీనికి క్లాస్ అనే యాట్రిబ్యూట్ని యాడ్ చేయాలి. సో క్లాస్ అని చెప్పేసి యాట్రిబ్యూట్ని ఇచ్చేసి, సో దీనికి ఏంటిది ఇమేజ్ స్టైల్స్ అని చెప్పేసి ఒక క్లాస్ నేమ్ ఇద్దాం. దీన్ని మనం ఏంటంటే సిఎస్ఎస్లో ఇది క్లాస్ అట్రిబ్యూట్ కాబట్టి మనం సిఎస్ఎస్లో దీన్ని ఏంటి డాట్ అని చెప్పేసి యాక్సెస్ చేస్తాం, పేస్ట్. సో దీనికి హైట్ అని చెప్పేసి హైట్ సమ్ 40 పిక్సెల్ అండ్ విడ్త్ 40 పిక్సెల్ అని చెప్పేసి ఇస్తున్నాం. దీని హైట్ అండ్ విడ్త్ అనేది మారిపోతుంది. సో మనం సేవ్ చేయలేదు. సో సేవ్ చేస్తే చూడండి ఇమేజ్ హైట్ అండ్ విడ్త్ అనేది చేంజ్ అయిపోయింది 40 పిక్సెల్లోకి. సో ఇట్లా మనకు డిఫరెంట్ వాల్యూస్ ఇచ్చి చూడండి. సో ఇమేజ్ అనేది డిఫరెంట్గా హైట్ అనేది విడ్త్ అనేది అడ్జస్ట్ అవుతూ ఉంటుంది. సో మనకి మన ఇమేజ్కి హైట్ అండ్ విడ్త్ అనే ప్రాపర్టీస్ని ఇలా యాడ్ చేస్తాం. అలాగే ఇంకా ఈ ఇమేజ్కి మనం ఏంటి అంటే చాలా ప్రాపర్టీస్ని యాడ్ చేయొచ్చు. ఏవైతే సిఎస్ఎస్ ప్రాపర్టీస్ ఉన్నాయో అవి. సో బార్డర్ రేడియస్ అని చెప్పేసి ఇలా అన్నీ అప్లై చేయొచ్చు. బార్డర్ అని చెప్పేసి 1 పిక్సెల్ సాలిడ్ గ్రీన్ అండ్ బార్డర్ రేడియస్ అని చెప్పేసి సమ్ 12 పిక్సెల్. హైట్ అనేది కొంచెం లెంతీగా పెడదాం, 400 పిక్సెల్. ఇప్పుడు చూద్దాం. సో దీనికి ఒక గ్రీన్ కలర్ బార్డర్ అనేది వచ్చింది, బార్డర్ అనేది కర్వ్స్ వచ్చినాయి. సో ఇట్లా మనం ఇలా మనం సిఎస్ఎస్ ప్రాపర్టీస్ని యాడ్ చేయొచ్చు హెచ్టిఎంఎల్ ఇమేజ్ కూడా. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే సిఎస్ఎస్ బాక్స్ మోడల్ ప్రాపర్టీస్లో మార్జిన్ గురించి తెలుసుకున్నాం. సో మార్జిన్ అంటే ఏం లేదు,
మార్జిన్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకి ఇది ఒక హెచ్టిఎంఎల్ ఎలిమెంటే కదా, ఇది ఒక హెచ్టిఎంఎల్ ఇమేజ్ ఎలిమెంట్. సో దీనికి ఏంది మార్జిన్ అంటే ఇక్కడ ఏదైతే బార్డర్ ఉందో ఈ బార్డర్కు అవుట్ సైడ్ ఉండేదాన్ని మనం మార్జిన్ అంటారు. ఈ బార్డర్కు అవుట్ సైడ్ అండ్ బ్రౌజర్ విండోస్కి బ్రౌజర్ విండో ఉంది కదా, ఆ బ్రౌజర్ విండోకి బార్డర్కి మధ్య ఉండే దాన్ని మార్జిన్ అంటాం. సో మీకు క్లియర్గా అర్థం కావాలంటే సో దీనికి మార్జిన్ అని చెప్పేసి అప్లై చేద్దాం. సో మార్జిన్ అని అప్లై చేస్తే ఒక 40 పిక్సెల్ అని యాడ్ చేద్దాం. ఇప్పుడు క్లియర్ అవుతుంది. సో ఇప్పుడు చూడండి అల్లాక్ ఇమేజ్ ఎక్కడ ఉంది, మార్జిన్ యాడ్ చేయకముందు దీనికి అతుక్కుపోయింది. ఇప్పుడు మార్జిన్ యాడ్ చేస్తే ఎక్కడ వచ్చింది, కొంచెం కిందకి వచ్చింది కదా. సో ఇది మార్జిన్ ప్రాపర్టీ అంటే ఏంటంటే మనకు బార్డర్ అవుట్ సైడ్ ఏదైతే స్పేస్ కావాలనుకుంటామో మన HTML బార్డర్ ఉంటుంది కదా, ఆ బార్డర్కి అవుట్ సైడ్ మనకు స్పేస్ కావాలి అంటే ఈ సిఎస్ఎస్ బాక్స్ మోడల్ ప్రాపర్టీ మార్జిన్ యూజ్ చేస్తాం. సో మనం ఇక్కడ ఏంటంటే ఇండివిజువల్గా కూడా యూజ్ చేయొచ్చు దీన్ని. సో మార్జిన్ టాప్ అని చెప్పేసి మార్జిన్ టాప్ సమ్ 20 పిక్సెల్, మార్జిన్ బాటమ్, మార్జిన్ లెఫ్ట్, మార్జిన్ రైట్ అని చెప్పేసి కూడా మనం యూజ్ చేయొచ్చు. 50 పిక్సెల్ అట్లా చేస్తే అట్లా వస్తుంది. సో టాప్లో 20 పిక్సెల్, ఇక్కడ లెఫ్ట్లో 30 పిక్సెల్ అట్లా వచ్చేస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇప్పుడు ఇమేజ్ని యాడ్ చేసినాం కదా, మనం ఇప్పుడు ఇంతవరకు ఏదైతే నేర్చుకున్నామో ఈ నేర్చుకున్న స్కిల్స్ తోటి అంటే ఇప్పటి వరకు నేర్చుకున్న HTML ఎలిమెంట్స్ తోటి, CSS ప్రాపర్టీస్ తోటి అండ్ బూట్ స్ట్రాప్ లైబ్రరీస్ తోటి ఒక సింపుల్ వెబ్ పేజ్ అనేది మనం క్రియేట్ చేద్దాం. ఈ వెబ్ పేజ్ అనేది ఏంటి అంటే సో ఇన్ కేస్ ఫ్యూచర్లో ఒక ఫార్మర్ ఉన్నాడు. ఆ ఫార్మర్ ఏంటంటే అతనికి ఒక అగ్రికల్చర్ బిజినెస్ ఉంది, అంటే అగ్రికల్చర్ చేస్తాడు ఆ ఫార్మర్. ఆయనకు ఒక హౌస్ ఉంది, ఫాలీ హౌస్. అందులో ఏంటంటే వెజిటేబుల్స్ పండిస్తాడు అనుకున్నాం. సో ఆ వెజిటేబుల్స్ కోసం తను మార్కెట్ చేసుకోవాలంటే ఒక వెబ్సైట్ కావాలని చెప్పేసి వచ్చింది. సో ఇప్పుడు మనం ఏంటంటే సింపుల్గా ఆ వెజిటేబుల్స్ ఏంది అండ్ ఆ ఫార్మర్కి ఒక సింపుల్ బేసిక్ వెబ్ పేజీ అంటే ఫార్మర్ పేజీని క్రియేట్ చేసి ఇవ్వాలి. సో దాన్ని మనం ఇప్పుడు క్రియేట్ చేద్దాం. సో దానికి కావాల్సిన రిసోర్సెస్ మీకు ఇక్కడ ఉంటాయి. సో దీన్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి మీరు కాపీ పేస్ట్ చేసుకోండి. ఓకే, ఓకే. ఇప్పుడు ఏంటంటే ఇమేజ్ కదా, ఇమేజ్ని పక్కన తీసేస్తాను. ఇప్పుడు నేను దీనికోసం ఏం చేస్తున్నా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక కంటైనర్ తీసుకుంటున్నా డివ్ అని చెప్పేసి. సో దీన్ని ఒక క్లాస్ నేమ్ ఇస్తున్నా దీనికి. సో క్లాస్ నేమ్ ఏమి ఇస్తున్నా అంటే సో కంటైనర్ అని చెప్పేసి ఇస్తున్నా. కంటైనర్ ఆఫ్ ఏంటిది ఫామ్ అని చెప్పేస్తాను, కంటైనర్ ఫామ్ అని చెప్పేసి ఇస్తాను, లేదా ఫామ్ కంటైనర్ అని చెప్పేసి ఇద్దాం. ఫామ్ కంటైనర్ అని చెప్పేసి ఇచ్చి నేనేం చేస్తున్నా కొంచెం CSS అనేది అప్లై చేస్తున్నా. సో ఈ CSSలో నేను ఏమేమి ఇస్తున్నా అంటే సో దానికి ఆ పేజ్ అనేది నాకు ఎంత హైట్లో కనబడాలి, ఎంత విడ్త్లో కనబడాలి అని చెప్పేసి నేను ఇస్తున్నా. హైట్ అనేది 100 VH ఇస్తున్నా. హైట్ అనేది ఇస్తే విడ్త్ అనేది ఆటోమేటిక్గా అడ్జస్ట్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ ఏం వస్తున్నా అంటే నాకు బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది అప్లై చేద్దాం అనుకుంటున్నాను. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అప్లై చేద్దాం అనుకుంటున్నాను. సో ఈ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్కి నాకు ఇక్కడ ఇమేజ్ ఉంది, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్. సో ఈ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ నేను అప్లై చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, దట్స్ ఇట్. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అప్పుడు పేస్ట్ చేస్తే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది అయిపోయింది. నేను బ్యాక్గ్రౌండ్ సైజ్ అనేది ఇద్దాం అనుకుంటున్నాను. బ్యాక్గ్రౌండ్ సైజ్ అని చెప్పేసి కవర్ అని చెప్పేసి ఇస్తున్నాను. నెక్స్ట్ ఏంటంటే దీన్ని కొంచెం
ప్యాడింగ్ అనేది అప్లై చేస్తున్నా. అంటే నాకు కింది లోపల కొంచెం స్పేసెస్ కావాలి. అంటే ప్యాడింగ్ అంటే ఏంటిది? మనకి ఏదైతే కంటెంట్ ఉంటుందో ఆ కంటెంట్‌కు అండ్ బార్డర్‌కి మధ్యన స్పేస్ రావడం కోసం మనం ప్యాడింగ్ అనేది యూజ్ చేస్తాం. సో, ప్యాడింగ్ అని చెప్పేసి నేను ఒక 20 పిక్సెల్స్ ఆర్ 30 పిక్సెల్స్ ఇస్తున్నాను. సో, ఇప్పుడు దీన్ని ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. మనం రన్ చేసి చూద్దాం. ఏం చేంజ్ కాలేదు. అంటే సేవ్ చేయలేదు అనుకుంటా. సరే సేవ్ చేద్దాం. సో, అలా వచ్చింది మనకి. యూనో పేజ్ అనేది ఫిట్ అయిపోయింది. ఇమేజ్ అనేది బ్యాక్గ్రౌండ్లో ఇమేజ్ అనేది కూడా వచ్చేసింది. నెక్స్ట్ ఏంటంటే ఇందులో ఒక హెడ్డింగ్ అని చెప్పేసి ఇద్దాం. ఒక హెడ్డింగ్ ఎలిమెంట్ ఇది. హెడ్డింగ్ ఎలిమెంట్ తోటి ఏం చేద్దాం? సో ఇండియన్ అగ్రి ఫార్మ్ అని చెప్దాం. ఇద్దాం. ఇండియన్ అగ్రి ఫార్మ్ వెజిటేబుల్స్ అని చెప్పేసి ఇద్దాం. సో ఒకసారి దాన్ని సేవ్ చేసి చూద్దాం. సో అలా అనేది వచ్చింది. కాకపోతే ఏంటంటే మనకి ఇక్కడ టెక్స్ట్ అనేది బ్లాక్ అయి కావడం వల్ల కనబడట్లేదు. ఓకే, మనం దీనికి కొంచెం స్టైల్స్ అనేవి అప్లై చేద్దాం. సో దీనికి స్టైల్స్ అప్లై చేద్దాం అంటే ఏం యూజ్ చేద్దాం? క్లాస్ అని చెప్పేసి దానికి టెక్స్ట్ వచ్చేసి మన బూట్ స్ట్రాప్ ఉంది కదా. సో బూట్ స్ట్రాప్ లైబ్రరీస్ యూజ్ చేద్దాం. టెక్స్ట్ సక్సెస్ అని చెప్పేసి యూజ్ చేద్దాం. అట్ వస్తుంది. సో చూద్దాం, మనం కనబడాలంటే ఇది కూడా కనబడట్లేదు. కొంచెం ఇన్ఫో ఇది కూడా రావట్లేదు. డేంజర్ బెడ్. ఓకే, ఇది కొంచెం ఓకే, పర్లేదు. కాకపోతే దానికి ఏంటంటే కొంచెం ఎక్స్ట్రాగా స్టైలింగ్ కూడా ఇద్దాము. బోల్డ్ క్లాస్ అని చెప్పేసి, సో హెడ్డింగ్ అని చెప్పేసి ఒక రాద్దాం. దానికి ఏమి ఇద్దామంటే కొంచెం స్టైల్స్ అప్లై చేద్దాం. హెడ్డింగ్ దానికి ఫాంట్ ఫ్యామిలీ వచ్చేసి రోబోటో అని ఇద్దాం. అండ్ ఫాంట్ వెయిట్ వచ్చేసి 800 ఆర్ బోల్డ్ అని ఇద్దాం. బోల్డ్ అండ్ ఫాంట్ సైజ్ 50 పిక్సెల్ ఇద్దాం. సో సేవ్ చేసి చూద్దాం. సో నాకు ఇట్లా వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఏం చేద్దామంటే సరే ఇదంతా వస్తుంది. వాటికి బూట్ స్ట్రాప్ స్టైల్ తీసేద్దాం. దీనికి ఫాంట్ కలర్ కూడా అప్లై చేస్తాం. కలర్ వచ్చేసి బ్లూ, బట్ అంత రావట్లేదు. కూడా ఏం చేద్దాం? దీనికి కొంచెం స్టైలింగ్స్ అనేది ఇద్దాం. చూద్దాం. పర్లేదు, దానికి బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై చేద్దాం కొంచెం.
ఇండియన్ అగ్రి ఫామ్ కనపడట్లేదు కదా. సో 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 ఏ కలర్ ఇస్తే కనబడుతుంది ఇది? ట్రై చేయి. ఇందులో ఏ కలర్ ఇచ్చినా రావట్లేదు. అది ఇస్తాను అసలుకే రావట్లేదు. సరే, దానికి కొంచెం బ్యాక్గ్రౌండ్ కలర్ అని చెప్పేసి ఇద్దాం. బ్యాక్గ్రౌండ్ కలర్ వైట్. సో ఓకే కనబడుతుంది. నెక్స్ట్ విడ్త్ అనేది కొంచెం ఇద్దాం. 30 180 పిక్సెల్ చూద్దాం. సో మనకి ఇట్లా వస్తుంది. సో 180 అంటే ఇట్లా వస్తుంది కాబట్టి దీన్ని ఏం చేద్దాం అంటే 500 పిక్సెల్ ఇద్దాం. ఇట్లా వస్తుంది. ఇంకొంచెం 1000 పిక్సెల్ ఇచ్చి చూద్దాం. సో ఇలా వస్తుంది. ఓకే, 1000 పిక్సెల్ ఇస్తే ఓకే పర్లేదు. దీనికి కొంచెం ప్యాడింగ్ అప్లై చేసి ప్యాడింగ్ 20 పిక్సెల్స్. దీన్ని కూడా కొంచెం బార్డర్ రేడియస్ అది పెట్టు. రేడియస్ 10 పిక్సెల్. సో ఇప్పుడు ఎట్లా వచ్చింది? ఇండియన్ అగ్రి ఫామ్ వెజిటేబుల్ అని. ఓకే, నెక్స్ట్ ఏం చేద్దామంటే ఇందులో మనకు కావాల్సిన ఏంటి? కార్డ్స్ కదా. సో ఆ కార్డ్స్ని మనం ఇప్పుడు డిజైన్ చేద్దాం. అందుకోసం మనం ఏం చేద్దామంటే డివ్ అని చెప్పేసి ఇంకో కంటైనర్ తీసుకుందాం. ఇందులో మనకి ఏంటి కావాలి? ఫస్ట్ ఇంకో డివ్ తీసుకుందాం. ఫస్ట్ ఏంటిదంటే సో h1 అని చెప్పేసి దాన్ని ఫస్ట్ నేమ్ ఏంటిది? ఫస్ట్ ఏమేమి ఉన్నాయి మనకి? ఇక్కడ ఉన్నాయి కదా ఇమేజెస్. బ్రింజాల్ అని చెప్పేసి ఉంది. సో బ్రింజాల్ అండ్ ఈ కార్డ్కి స్టైలింగ్ ఇద్దాం. ఫస్ట్ కార్డ్ ఏదైతే ఉందో దానికి స్టైలింగ్ ఇద్దాం. క్లాస్ నేమ్ అండ్ క్లాస్ నేమ్కి కార్డ్ కంటైనర్ అని చెప్పేసి ఇద్దాం. సో కార్డ్ కంటైనర్ ఏం చేద్దాం? CSS స్టైల్స్ అప్లై చేద్దాం. సో దానికి ఏంటంటే కొంచెం హైట్ విడ్త్ అంతేం అవసరం లేదు, జస్ట్ ప్యాడింగ్ ఒకటి అప్లై చేద్దాం. ప్యాడింగ్ వచ్చేసి 30 పిక్సెల్ ఇద్దాం. అండ్ బార్డర్ రేడియస్ వచ్చేసి 14 పిక్సెల్ ఇద్దాం. ఓకే, బ్యాక్గ్రౌండ్ కలర్ అనే దాన్ని ఇద్దాం. బ్యాక్గ్రౌండ్ కలర్ అని చెప్పేసి కొంచెం లైట్ కలర్ ఇద్దాం. సో లైట్ కలర్ ఇద్దాం. సో ఇలా వచ్చింది కదా. ఒకసారి దీన్ని సేవ్ చేసి చూద్దాం నాకు కార్డ్ అనేది అప్లై అవుతుంది అప్లై కావట్లేదు. సో మనకు కార్డ్ అనేది వస్తుంది. ఓకే, ఇలా కార్డ్ అనేది మాత్రం మనకు వస్తుంది. ఇప్పుడు ఏం చేద్దాం? నేను కార్డ్ వస్తుంది కదా, కార్డ్లో ఫస్ట్ హెడ్డింగ్ రాసాం కదా, ఈ హెడ్డింగ్కి ఇంకో క్లాస్ నేమ్ ఇద్దాం. హెడ్డింగ్కు క్లాస్ నేమ్ ఇచ్చేసి ఇదేంటిది? వెజిటేబుల్ నేమ్. సో వెజిటేబుల్ నేమ్ కాబట్టి సో కంట్రోల్-C CSSలోకి వెళ్ళి దానికి కొంచెం స్టైలింగ్స్ అప్లై చేద్దాం. మన ఫాంట్ ఫ్యామిలీ వచ్చేసి రోబోటో
అండ్ ఫాంట్ సైజ్ వచ్చేసి సమ్ 18 పిక్సెల్, ఫాంట్ వెయిట్ వచ్చేసి సమ్ 600 ఇచ్చి, అండ్ కలర్ వచ్చేసి బ్లాక్ VLD CK. ఒకసారి చూద్దాం. సో మనకేమి ఇప్పుడు ఇలా వచ్చింది. సో బ్రింజాల్ అని చెప్పేసి నేమ్ వచ్చింది, ఇలా అయితే వచ్చింది. కొంచెం టెక్స్ట్ అనేది కొంచెం నీట్గా వచ్చింది. ఇప్పుడు ఏం చేద్దామంటే దీంట్లో కొంచెం పారాగ్రాఫ్ యాడ్ చేద్దాం. మనం పారాగ్రాఫ్ యాడ్ చేయాలంటే ఈ అనే ట్యాగ్ని యూజ్ చేస్తాం. సో నేను కొంచెం పారాగ్రాఫ్ని ఏంటంటే గూగుల్ నుంచి సెర్చ్ చేసి తీసుకొచ్చిన. ఇప్పుడు పారాగ్రాఫ్ అన్నాను కదా, సో ఇక్కడ అది మీకు కావాలంటే గూగుల్ నుంచి కాపీ పేస్ట్ చేయండి, అంటే ఏదో ర్యాండమ్ టెక్స్ట్ ఇచ్చేయండి. ఓకే, ఇమేజెస్ మాత్రం నేను మీకు ఇస్తాను, కంట్రోల్ V. సో కంట్రోల్ S, మన టెక్స్ట్ అనేది ఎట్లా వచ్చింది. సో ఈ టెక్స్ట్ కూడా మనం కొంచెం ఏం చేద్దాం, క్లాస్ నేమ్స్ యాడ్ చేద్దాం. సో క్లాస్ నేమ్ అని యాడ్ చేద్దాం. ఇంకేం పెడదామంటే నేమ్ కదా, ఇది వెజిటేబుల్. సో డిస్క్రిప్షన్ అని చెప్పేసి పెడదాం. సో కంట్రోల్ సేవ్, దీనికి CSS రూల్స్ అప్లై చేయాలి, స్టైల్స్ రాదు. సో ఇప్పుడు ఏంటంటే ఏవేవైతే ఉన్నాయో ఫాంట్ ఫ్యామిలీ, ఫాంట్ 3 ఇవన్నీ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. జస్ట్ నాకు ఈ స్టైల్స్ చాలు. కాకపోతే దీనికి వచ్చేసి ఒక 16 పిక్సెల్ ఇస్తాను. అండ్ ఫాంట్ వెయిట్ అనేది నాకు అవసరం లేదు. అండ్ ఈ కలర్ కూడా కొంచెం లైటర్ కలర్ ఇస్తాను. ఒక్కసారి చూద్దాం. అట్లా వచ్చింది కదా. నేను ఇది ఈ కార్డ్లో ఏం చేస్తాను అంటే ఒక ఇమేజ్ యాడ్ చేద్దామని చూస్తాను. సో ఈ కార్డ్లో ఇమేజ్ యాడ్ చేద్దామని చూస్తాను. నాకేంటంటే ఇమేజ్ అని చెప్పేసి నేను ఇమేజ్ అని చెప్పేసి ఇమేజ్ ట్యాగ్ యూజ్ చేస్తాను. సో SRC అని చెప్పేసి ఆ ఇమేజ్ సోర్స్. ఓకే, ఆ ఇమేజ్ సోర్స్ ఏంటిది, మనకి ఇక్కడ ఉంది కదా ఇమేజ్, ఏది ఇక్కడ బ్రింజాల్, ఇదే కదా బ్రింజాల్ అని చెప్పేసి ఇక్కడ ఉంది ఇమేజ్. సో దీన్ని నేను కాపీ చేసి పేస్ట్ చేస్తాను. కాపీ పేస్ట్, ఒకసారి దీని అవుట్పుట్ అనేది చూద్దాం. సో మనకి ఇలా వచ్చింది, అంటే ఇమేజ్ అనేది చాలా పెద్ద వచ్చేసింది. దీనికి ఇమేజ్ అనేది హైట్ విడ్త్ అడ్జస్ట్ చేద్దాం. సో ఇమేజ్కి హైట్ అండ్ విడ్త్ అడ్జస్ట్ చేయాలంటే మనం ఏంది, ఒక క్లాస్ అనే అట్రిబ్యూట్కి క్లాస్ నేమ్ ఇచ్చేసి, సో ఇమేజ్ వెజిటేబుల్స్ అని చెప్పేసి ఇస్తున్నాం. దీనికి కంట్రోల్ CSS రాస్తున్నాం. సో కంట్రోల్, దీనికి హైట్ వచ్చేసి 80 పిక్సెల్ అండ్ విడ్త్ వచ్చేసి 80 పిక్సెల్, 100 పిక్సెల్ ఇస్తాం. 100 పిక్సెల్ అండ్ 100 పిక్సెల్. సో నాకు ఇప్పుడు ఇమేజ్ అనేది, సో ఏం మారలేదు,
ఇక్కడ మారింది కొంచెం, మరి చిన్న వచ్చింది. సో దీనికి ఏం చేస్తా అంటే కొంచెం పెద్దగా రావడం కోసం 200 అనేది చెప్పేసిస్తాం. సో 200 అని చెప్పేసిస్తాం. సో కొంచెం పెద్దగా వచ్చింది. ఓకే, ఇప్పుడు ఓకే. ఇప్పుడు నేను దీన్ని ఏం చేస్తాను అంటే నాకు ఇలా స్క్వేర్గా వచ్చింది. సో దీన్ని కొంచెం స్టైల్స్ అని అప్లై చేస్తాం. బార్డర్ రేడియస్ అని అప్లై చేసి 10 పిక్సెల్స్ చేస్తాం. ఓకే, ఇప్పుడు కొంచెం నీట్గా ఉంది. కొంచెం నీట్గా ఉంది కాబట్టి ఇక్కడ ఏం చేస్తా అంటే నాకేందంటే ఇప్పుడు ఇవన్నీ కూడా ఏమైనాయి ఇట్లా వచ్చేసినాయి కదా, ఒకదాని కింద ఒకటి వచ్చింది. బట్ నాకేందంటే ఈ హెడ్డింగ్, ఈ టైటిల్, ఈ డిస్క్రిప్షన్ ఒకదాని కింద ఒకటి రావాలి. ఇమేజ్ అనేది ఇక్కడ రైట్ సైడ్ రావాలి. సో నాకు అట్లా రావాలంటే ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ వెళ్ళి నేను ఇక్కడ ఈ హెడ్డింగ్, ఈ పారాగ్రాఫ్ ఏవైతే ఉన్నాయో వాటిని నేను ఒక డివ్ కంటైనర్లో ర్యాప్ చేస్తాను. ఇప్పుడు మీకు స్పష్టంగా అర్థమవుతుంది డివ్ యూజ్ ఏందని చెప్పేసి. సో ఈ డివ్లో నేను ర్యాప్ చేస్తాను. సో డివ్ ఓపెనింగ్ ఉంది, క్లోజ్ ఇవ్వలేదు. సో ఇక్కడ నేను డివ్ క్లోజింగ్ ట్యాగ్ ఇస్తాను. ఓకే, డివ్ క్లోజింగ్ ట్యాగ్ ఇస్తాను. అయిపోయింది కదా. ఒకసారి సేవ్ చేసి చూద్దాం ఇట్లా వచ్చింది. సో ఎట్లా వచ్చింది కదా. మనం దీనికి ఇట్లా చేసినా కూడా సో ఇట్లా వచ్చింది. అంటే మనం ఏం చేయాలి, ఇక్కడ బూట్స్ట్రాప్ క్లాస్ నేమ్స్ యూజ్ చేద్దాం. ఏమున్నాయి మనకు బూట్స్ట్రాప్ క్లాస్ నేమ్స్? సో ఏ కంటైనర్కి యూజ్ చేద్దాం అంటే మనం ఇక్కడ కార్డ్ అనే కంటైనర్ ఉంది కదా, కార్డ్ అనే కంటైనర్కి బూట్స్ట్రాప్ క్లాస్ నేమ్స్ ఇద్దాం. ఏంటది? ఫస్ట్ దీనికి బూట్స్ట్రాప్ కంటైనర్గా ఫ్లెక్స్ కంటైనర్గా మార్చాలి అంటే డీప్లెక్స్ అని చెప్పేసి మనం రాయాలి. సో డీప్లెక్స్ అని చెప్పేసి ఇది ఫ్లెక్స్ కంటైనర్గా మారిపోతుంది. ఓకేనా. ఇక్కడ ఏం చేద్దాం, ఫ్లెక్స్ కంటైనర్గా మారిపోతే అండ్ ఫ్లెక్స్ రో అని చెప్పేసి ఇద్దాం. ఫ్లెక్స్ రో అని చెప్పేసి ఇస్తే ఇప్పుడు చూడండి నీట్గా వచ్చింది. ఓకే, ఇలా వచ్చేసింది. అదే మనం ఇంటికి తీసేసినాం అనుకోండి. సో 3 ఈ 3 కూడా హారిజాంటల్ వచ్చేస్తాయి ఒకదాని పక్కన ఒకటి. ఇలాంటివి మనకేంది కొన్ని ఐటమ్స్ ఉన్నాయి. అంటే అతను ఒకటే కాదు, ఒక చాలా రకాల వెజిటేబుల్స్ క్రాప్ చేస్తుండు, పండిస్తుండు. సో మనం ఏం చేద్దామంటే ఇందులో దీన్ని కాపీ చేసేసి కంట్రోల్ V ఇప్పుడు ఈ పారాగ్రాఫ్ ఏదైతే ఉందో ఆ పారాగ్రాఫ్ని మనం నెక్స్ట్ ఉంది కదా, సో నెక్స్ట్ పారాగ్రాఫ్ని కుకుంబర్ అని చెప్పేసి ఉంది. కుకుంబర్ పారాగ్రాఫ్ ఏదైతే ఉందో ఈ పారాగ్రాఫ్ మొత్తాన్ని మనం కాపీ చేద్దాం. కంట్రోల్ C కంట్రోల్ V కుకుంబర్ దాని ఇమేజ్ కూడా మార్చుదాం. ఇమేజ్ ఉంది కుకుంబర్, దెన్ ఎస్ ఈ ఇమేజ్ని యాడ్ చేద్దాం. కుకుంబర్
బట్ క్లాస్ నేమ్ యాడ్ కావాలి, క్లాస్ నేమ్ ఎందుకు రాలేదంట. కంట్రోల్ సి, కంట్రోల్ వి. ఒకసారి సేవ్ చేసి అవుట్పుట్ చూద్దాం. ఇలా వచ్చినాయి. బట్ మనకేంటంటే ఒకదానికి ఒకటి అతుక్కుపోయొచ్చు. సో నేనేమంటున్నా, ఇప్పుడు దానికి మధ్యలో కొంచెం స్పేస్ కావాలి అంటుంది. దీనికి ఒక కాడికి ఇంకో కాడికి మధ్యలో కొంచెం స్పేస్ కావాలి అంటే ఏం చేయాలి, మనకి ఏదైతే కార్డ్ కంటైనర్ ఉందో, లేకపోతే ఏం చేస్తామంటే కార్డ్ కంటైనర్ ఉందో దానికి మార్జింగ్ అప్లై చేసినా పర్లేదు. ఇక్కడ కార్డ్ కంటైనర్ ఏదైతే ఉందో ఇక్కడ ఉంది కదా, దీనికి జస్ట్ మార్జిన్ అని చెప్పేసి 10 పిక్సెల్ అని చెప్పేసి అప్లై చేసినాక సో ఇట్లా అయిపోతుంది. ఒక కాడికి ఇంకో కాడికి మధ్యన గ్యాప్ వస్తుంది. లేదు అంటే మనకి బూట్ స్ట్రాప్లోనే క్లాస్ నేమ్ ఉంది, ఏంటిదంటే మార్జిన్ అని చెప్పేసి. సో మార్జిన్ ఎం అని చెప్పేసి, సో దీనికి వాల్యూస్ 1 to 4 వరకు ఉంటాయి. సో నేనేమి ఇస్తున్నా అంటే 4 ఇస్తున్నా. 4 ఇస్తే ఇలా వస్తుంది మార్జిన్. అందుకే నేను ఏమిస్తా అంటే మార్జిన్ 1 ఇస్తాను. ఓకే, ఇలా వస్తుంది కదా, కొంచెం వచ్చింది, ఇంకొంచెం ఇద్దాం. 2 బూట్ స్ట్రాప్ క్లాస్ నేమ్ అనమాట. అలా కాకుండా నువ్వేంది ఇండివిజువల్ మార్జిన్ ఇవ్వాలి అంటే మార్జిన్ టాప్, మార్జిన్ బాటమ్, మార్జిన్ లెఫ్ట్ అట్ ఇవ్వాలంటే సో ఎంటీ మార్జిన్ టాప్, ఎంబీ మార్జిన్ బాటమ్, ఎంఎల్ మార్జిన్ లెఫ్ట్, ఎంఆర్ మార్జిన్ రైట్, ఇట్లా ఇచ్చేసి ఇండివిజువల్గా మార్జిన్ అనేది అప్లై అవుతుంది. ఓకే, ఇలా అయిపోయింది. ఓకే, సో దీనికి కూడా M3 అని చెప్పేసి ఇద్దాం. సో ఇప్పుడు కొంచెం నీట్గా వచ్చింది కదా ఈ బూట్ స్ట్రాప్ క్లాస్ నేమ్స్. నెక్స్ట్ ఏంటిది, ఇంకో వెజిటేబుల్ యాడ్ చేద్దాం, ఇంకో ఐటమ్ యాడ్ చేద్దాం, కార్డ్ ఐటమ్. ఇంకోటి ఏముంది, కంట్రోల్ వి. ఇంకోటి ఏముంది మనకి మిర్చి అని చెప్పేసి ఉంది. సో దీని పారాగ్రాఫ్ మొత్తం కాపీ చేద్దాం, మిర్చి అని చెప్పేసి. కంట్రోల్ సి, ఇక్కడ మిర్చి ఏదైతుందో మన మిర్చి, కంట్రోల్ వి. మిర్చి అని చెప్పేసి ఉంటుంది. సో దాని ఇమేజ్ని కూడా కాపీ చేద్దాం, ఇమేజ్. Control C, image, Control S. సో ఇలా ఇంకో ఐటమ్ అనేది యాడ్ అయింది. సో దీనికి ఏంది ఎలా యాడ్ అయింది, అందుకు ఎలా యాడ్ అయింది అనేది ఇప్పుడు చూద్దాం. M3 డిప్లెక్స్ కార్డ్ కంటైనర్. సో మనం ఏదైతే ఫస్ట్ కంటైనర్ ఇచ్చినామో దానికి ఏంటంటే హైట్ అనేది తీసేద్దాం. డిఫాల్ట్గా యాంటెడ్ U4 స్క్రిప్ట్ వాటికి ఇప్పుడు హైట్ అనేది విరిగిపోతుంది కాబట్టి హైట్ అనేది తగ్గిద్దాం. సో దీని క్లాస్ నేమ్ అప్లై కావాలి ఇమేజ్కి మనకు క్లాస్ నేమ్ అనేది అప్లై కాలేదు. సో ఈ క్లాస్ నేమ్ అనేది మనం అప్లై చేయాలి. కంట్రోల్ సి, కంట్రోల్ వి. సో నీట్గా వచ్చింది కదా. ఇప్పుడు ఇంకో ఐటమ్ని యాడ్ చేద్దాం. ఇలా మీకు ఎన్ని కార్డ్స్ కావాలంటే అన్ని కార్డ్స్ ఎట్లా జస్ట్ కాపీ పేస్ట్, ఒక్క కార్డ్ క్రియేట్ చేసి మిగతా వాటి అన్నిటిని కాపీ పేస్ట్ చేసేస్తే అయిపోద్ది సింపుల్గా. సో ఇదేంటిది
మిర్చి తర్వాతకి ఏముంది, టమాటో. రోజు టమాటో. టమాటో. సో ఇమేజ్, టమాటో ఇమేజ్. టమాటో ఇమేజ్ కూడా యాడ్ చేసేద్దాం. కంట్రోల్ సి, క్లాస్ నేమ్ యాడ్ అయింది. కంట్రోల్ వి. ఓకే, ఇంకొకటి ఉంది కదా, ఒకటి కూడా యాడ్ చేసేద్దాం. కంట్రోల్ సి, క్యారెట్. క్యారెట్ ఇమేజ్ యాడ్ చేద్దాం. కంట్రోల్కి అండ్ క్యారెట్ ఇమేజ్ కూడా యాడ్ చేద్దాం. ఇమేజెస్ కావాలంటే మీరు నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేదంటే మీరు Tripik.com ఉంది కదా, అందులోకి నుంచి సెర్చ్ చేసుకున్నా సరే దొరుకుతాయి. డెవలపర్కి బ్రౌజింగ్ రావడం నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఒకసారి దీని అవుట్పుట్ అనేది చూద్దాం. సో అట్లా వచ్చేసి ఇండియన్ అగ్రి ఫార్మ్ వెజిటేబుల్స్, జాల్, మిర్చి, టమాటో, క్యారెట్ అని చెప్పేసి ఇలా వచ్చాయి. ఇంకా ఇట్లా మనం ఒక సింపుల్ పేజీ అనేది మనం క్రియేట్ చేయొచ్చు. దీనికి ఒక చిన్న బటన్ కూడా యాడ్ చేద్దాం. చిన్న బటన్ యాడ్ చేద్దాం. సో బటన్ BUTTON బటన్ ఏంటిది, ఆర్డర్ వెజిటేబుల్స్ అని చెప్పేసి దీనికి సో బూట్స్ట్రాప్ బటన్ ఇద్దాం. BTN ప్రైమరీ అని చెప్పేసి ఇద్దాం. అట్లాగే దీనికి ఇంకోటి ఇద్దాం, టెక్స్ట్ సెంటర్ అని చెప్పేసి బూట్స్ట్రాప్ క్లాస్ నేమ్ ఇద్దాం. సో దీన్ని చూద్దాం అట్లా వస్తుంది. సో బటన్ అనేది క్రియేట్ అయిపోయింది, ఆర్డర్ వెజిటేబుల్ అని. ఇలా మనం సింపుల్గా ఒక ఫార్మర్కు తన దగ్గర ఉండే వెజిటేబుల్ని మార్కెట్ చేసుకోవడానికి ఒక సింపుల్ పేజ్ అనేది మనం, వ్యూ పేజ్ అనేది మనం క్రియేట్ చేసాం. సో థ్యాంక్ యూ గైస్. నెక్స్ట్ సెషన్లో ఇంకా డీటెయిల్గా ఎలాంటి ప్రాజెక్ట్స్ బోల్డ్ అన్ని బిల్డ్ చేద్దాం. సో థ్యాంక్ యూ. ప్లీజ్ ఫాలో మై ఛానల్.